జస్టిన్ ట్రూడో వైఖరితో దారుణంగా దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. భారత వ్యతిరేకులపై యాక్షన్ తీసుకుంటామని మార్క్ కార్నీ సర్కార్ హామీ ఇవ్వడంతో దౌత్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కెనడా మళ్లీ ఖలిస్తానీ కుట్రలకు వేదికైంది. 6 ఫర్ జస్టిస్ నిర్వహించిన రెఫరెండంలో కిల్ ఇండియా నినాదాలు ప్రకంపనలు రేపాయి. ఈ నినాదాలే భారత్-కెనడా మధ్య మరో చిచ్చుకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇంతకు కెనడాలో ఖలిస్తానీల విజృంభణ వెనుక అసలు కథేంటి? ఖలిస్తానీ శక్తులను కెనడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? కిల్ ఇండియా నినాదాలు ఇండియా కెనడా మధ్య మరో చిచ్చుకు కారణం కాబోతున్నాయా? లెట్స్ వాచ్. భారత్ లక్ష్యంగా కెనడాలో మళ్లీ రెచ్చిపోయిన ఖలిస్తానీ శక్తులు. ఎస్ఎఫ్జే రెఫరెండంలో ఖలిస్తానీలు కిల్ ఇండియా నినాదాలు. కెనడా వేదికగా ఖలిస్తానీల విజృంభణ వెనుక అసలు కథ ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా ఈ 4 దేశాలతో భారత్కు ఉన్న ఏకైక వివాదం ఖలిస్తాన్. ఖలిస్తానీలకు ఆశ్రయం కల్పిస్తూ భారత వ్యతిరేక కుట్రలకు ఈ దేశాలు అడ్డాగా మారాయి. అయితే భారత్ దౌత్యంతో ఆస్ట్రేలియా దారికొచ్చింది. బ్రిటన్ కూడా ఖలిస్తానీలను కాస్త కంట్రోల్లో పెట్టింది. అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఎటొచ్చి కెనడా ఒక్కటే ఖలిస్తానీ ఉన్మాదులకు కొమ్ము కాస్తోంది. ఆ ఒక్క దేశం దారికొస్తే ఖలిస్తానీల కథ ముగిసినట్టే. కానీ ట్రూడో పవర్లో ఉన్నంత వరకు అది అసాధ్యంగా మిగిలిపోయింది. ఎందుకంటే సిక్కుల కోసం ఖలిస్తానీ వాదానికి గుడ్డిగా మద్దతిచ్చాడు ట్రూడో. భారత్తో సంబంధాలను తాకట్టు పెట్టి మరీ ఖలిస్తానీ రెఫరెండాలకు మద్దతునిచ్చాడు. ఫలితంగా భారత వ్యతిరేకులకు కెనడా స్వర్గధామంగా మారింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. భారత్తో సత్సంబంధాలు కోరుకున్నారు. మన దేశ వ్యతిరేక కుట్రలకు కెనడా వేదిక కాదని హామీ ఇచ్చారు. ఫలితంగా ట్రూడో కారణంగా దెబ్బతిన్న ఇండియా కెనడా బంధం తిరిగి గాడిన పడటం స్టార్ట్ అయింది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది. ఎందుకంటే కెనడాలో మరోసారి ఖలిస్తానీ శక్తులు రెచ్చిపోయాయి. నవంబర్ 23న కెనడా క్యాపిటల్ సిటీలో ఖలిస్తానీలు రెచ్చిపోయారు. రెఫరెండం పేరుతో 6 ఫర్ జస్టిస్ నిర్వహించిన కార్యక్రమంలో కిల్ ఇండియా నినాదాలతో రెచ్చిపోయారు. అక్కడితో ఆగకుండా భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. 2022 సెప్టెంబర్ నుంచి కెనడాలో జరిగిన రెఫరెండాలలో ఇది 7ది. గతంలో బ్రాంప్టన్, సరే, మిస్సిసాగా, కాల్గరీల్లో ఇదే తరహా రెఫరెండాలు నిర్వహించారు. ఈసారి మాత్రం 53,000 మందికి పైగా సిక్కులు ఒంటారియో, బ్రిటిష్ కొలంబియా, ఆల్బర్టా, క్యూబెక్ రాష్ట్రాల నుంచి 2 కిలోమీటర్ల వరుసలో నిలబడి ఓటు వేశారని 6 ఫర్ జస్టిస్ గ్రూపు ప్రకటించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు గంటల తరబడి లైన్లో నిలబడ్డారని తెలిపింది. ఈ కార్యక్రమానికి భారత్ తీవ్రవాదిగా గుర్తించిన గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా శాటిలైట్ మెసేజ్ ద్వారా మాట్లాడాడు. ఈ రెఫరెండంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కెనడాలో భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ ఇది నవ్వుల పాలయ్య నాటకం తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించారు. సాధారణ నిరసనలు లేదా ప్రజాస్వామ్య ప్రక్రియలు డిమాండ్ చేయడం మాకు అభ్యంతరం కాదు. కానీ ఇలా కెనడాలో కెనడియన్లే నిర్వహించే రెఫరెండం విచిత్రమే అని చెప్పారు. మరోవైపు ఇలాంటి కార్యక్రమాలు భారత్లో కెనడా జోక్యంగా కనిపిస్తాయని, అదేవిధంగా కెనడాలో జరిగే భారత కార్యకలాపాలను అక్కడి వారు జోక్యంగానే భావిస్తారని భారత హైకమిషనర్ ప్రకటించారు. నవంబర్ 23నే ఈ రెఫరెండం నిర్వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అదే రోజు దక్షిణాఫ్రికాలో జరిగిన G20 సమ్మిట్లో భారత్, కెనడా ప్రధానులు సమావేశమయ్యారు. అందుకే ఆ రోజును ఎంచుకున్నారు. అయితే ఈ రెఫరెండంతో తమకు ఎటువంటి సంబంధం లేదని కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ తెలిపారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య భద్రతా చర్చలు, చట్ట అమలు వ్యవహారాలు ప్రధాన అంశాలుగా ఉంటాయని కూడా ఆమె చెప్పారు. కానీ కెనడా రాజధానిలో రెఫరెండంకు అనుమతిని ఎవరిచ్చారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. దేశ రాజధానిలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఇంత పెద్ద రెఫరెండం నిర్వహించడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే కార్నీ కూడా జస్టిన్ ట్రూడోలాగా ఓట్ల కోసం ఖలిస్తానీలకు మద్దతునిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు కెనడా జోక్యంగానే కనిపిస్తాయని భారత హైకమిషనర్ వ్యాఖ్యానించడము ఆ అనుమానాలని నిజం చేస్తోంది. కెనడాలో 24 లక్షల మంది వరకు ఇండియన్లు, భారత సంతతి ప్రజలు ఉంటే అందులో 7 లక్షల మంది సిక్కులే ఉన్నారు. అంటే మెజారిటీ ఇండియన్ సిక్కులే. దీంతో వారి ఆధిపత్యం ఆ దేశంలో కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితమే గ్రేటర్ టొరంటో, వాంకోవర్ వంటి చోట్ల సిక్కులు స్థిరపడ్డారు. ఈ సిక్కులు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్నారు. కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారంటే వారి
ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇతర భారతీయులు కూడా ఉన్నప్పటికీ వారి ప్రభావం తక్కువ. దీంతో అక్కడి సిక్కు ఎంపీల మద్దతుతో వేర్పాటువాదులు ఖలిస్తానీ కోసం కుట్రలు చేస్తున్నారు. రాజకీయంగా సిక్కు ఎంపీల మద్దతు అవసరం ఉండడంతో జస్టిన్ ట్రూడో సహా ఏ ఒక్కరూ ఖలిస్తానీ వాదానికి వ్యతిరేకంగా నిలబడ్డానికి ముందుకు రాలేదు. ఈ ఓటు బ్యాంకు లెక్కలే మాక్ కార్నీ కూడా ఫాలో అయితే భారత్ కెనడా మధ్య సాధారణ పరిస్థితులు ఏర్పడటం అసాధ్యమే. ఇటీవలే భారత్ కెనడా సమగ్ర ఆర్థిక ఒప్పందంపై తిరిగి చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $50 బిలియన్ రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రకటించాయి. యురేనియం సరఫరా, సివిల్ న్యూక్లియర్ రంగంలో సహకారం వంటి అంశాలు కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఖలిస్తానీ రెఫరెండం జరగడం, అందులో కిల్ ఇండియా నినాదాలు వినిపించడం ఇరు దేశాల మధ్య కొత్త వివాదానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఖలిస్తానీల్ని కంట్రోల్ చేయడం కార్నీ సర్కార్తో కూడా కాని పని అని అర్థమైపోతోంది. మరి ఈ కుట్రల్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? గురు పత్వంత్ సింగ్ పన్ను కథ ముగించాలి. ఆ ఒక్కడి ఆట కట్టించగలిగితే విదేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదుల ఖేల్ ఖతమైపోతుంది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, కెనడాలో ఖలిస్తానీ కుట్రల వెనుకుంది ఆ ఒక్కడే. ఇతడికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐతోనూ సంబంధాలున్నాయి. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, జయశంకర్, అజిత్ దోవల్ వంటి వారిని చంపేస్తామని బెదిరించాడు. ఇతడు, ఇతని సన్నిహితులకు చెందిన ఆస్తుల్ని ఇప్పటికే ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కానీ అమెరికాలో తలదాచుకుని భారత్తో గేమాడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్తో భారత్కు వైరం రాకపోయుంటే పన్ను కథ ఈపాటికి ముగిసిపోయి ఉండేది. ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవూర్ రాణాను భారత్కు అప్పగించినట్టే గురు పత్వంత్ సింగ్ పన్నును కూడా అప్పగించి ఉండేవారు. కానీ భారత్ అమెరికా మధ్య దౌత్య వివాదం కారణంగా అది సాధ్యం కావడం లేదు. ఈ ఒక్కటి సాధ్యమైతే ఖలిస్తానీ వాదం పూర్తిగా ఖతమైనట్టే. అప్పటి వరకు కెనడాలో కిల్ ఇండియా నినాదాలు ఆగే అవకాశాలు కష్టమే.